కోపం వచ్చింది సమూయేలుకి. ఊగిపోతుంటే దేవుడు అన్నాడు, ఎందుకలా ఊగిపోతావు? వాడిని ఎప్పుడో కొట్టేశాను, నా మాట వినలేదు కదా, కొట్టేశాను, జాగ్రత్త. దేవుడు అమాలేకీల్ని అందరినీ చంపేయనన్నాడు. చంపే అన్నప్పుడు సౌలు చంపేలా. దేవుడు ఈరోజు నీలో ఉన్నటువంటి ఈ చెడు బుద్ధి తుడిచేయి, ఈ చెడు అలవాటు వదిలేయి, ఈ చెడు సంబంధం తెంపేయి అని దేవుడు చెప్తుంటే, జాగ్రత్తమైన చెయ్యి చూపి చెప్తున్నా, దేవుడు చెప్తుంటే వద్దులే, ఉంచుకుంటానులే, కొన్ని రోజులు ఉంచుకుంటానులే, కొన్ని రోజుల తర్వాత చూస్తానులే అని అంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు అమాలేకీల్ని చంపమంటే చంపలేదు కదా. మొదటి సమయాలు 31వ అధ్యాయం, సౌలుకి యుద్ధంలో దెబ్బలు తగిలి పడిపోతే తన యుద్ధ సామాన్లు మోసేవాడిని పిలిచారే, నన్ను చంపారు అంటే వాడు రాజుగారిని చంపడానికి భయం వేసి ఆడే ఉరేసుకొని చచ్చిపోతే ఒకడు రోడ్డు మీద వెళ్తుంటారు, నీకు దండం పెడతాను రే, నన్ను చంపారు అంటే వాడు చంపేశాడు, సౌలుని చంపేశాడు, అయిపోయింది, సౌలుని చంపేశాడు. 2వ సమయాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దావీదు రాజు అయిన తర్వాత సౌలుని చంపినాడు ఎవడో నాకు చూపించాలి అని అంటే వాడేమనుకున్నాడు తెలుసా? దావీదు గారికి సౌలు అంటే పడదు కదా, నేను సౌలు గారిని చంపానంటే మెచ్చి మేకతోలు కప్తాడు అనుకోని, నేనే సార్ అని అంటే ఎవరా నువ్వు అని అంటే వాడు ఏమన్నాడు తెలుసా? నేను అమాలేకిని సార్ అన్నాడు. జాగ్రత్త, నేను అమాలేకిని, నేను అమాలేకిని. దేవుడు అమాలేకిని అందరినీ చంపేరా అని సౌలుకి చెప్తే వాడు చంపకుండా కొంతమందిని వదిలేస్తే వాడే సౌలుని చంపేశాడు. సిగరెట్ మానే అంటే మానకపోతే అదే నిన్ను చంపుద్ది, మందు మానే అంటే మానకపోతే అదే చంపుద్ది, సెకండ్ సెటప్ వదిలే అంటే వదలకపోతే అదే చంపుద్ది, నీకున్న చెడు బుద్ధి వదలకపోతే అదే నిన్ను చంపుద్ది. దట్ విల్ కిల్ యూ.